ఎన్డీఏ కూటమిలో కలకలం. మమతా బెనర్జీకి టచ్ లో బీజేపీ ఎంపీలు. దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీ టీడీపీనే. మొత్తం 16 లోక్సభ స్థానాలు తెదేపా గెలుపొందింది. వాస్తవంగా అయితే టీడీపీ జనసేనతో కలిపి ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 272కు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే టీడీపీ లేదా జేడీయూ మద్దతు తెలపకుంటే మాత్రం ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టే అవకాశాన్ని కోల్పోతుంది. వారి మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఇంతవరకు బాగానే ఉంది. పశ్చిమ బెంగాల్లో జరిగిన 2024 ఎంపీ ఎన్నికల్లో దేశంలో మెజార్టీ స్థానాల్లో బీజేపీ హవా కొనసాగుతుంటే మమతా బెనర్జీ అడ్డా పశ్చిమ బెంగాల్ గడ్డపై మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తొలి నుంచి బీజేపీ ప్రభుత్వానికి ప్రధాని మోడీకి బద్ధ వ్యతిరేకి అయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అందుకు తగినట్టుగానే రాష్ట్రం విస్తృతంగా పర్యటించి మద్దతు కూడగట్టుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్లింది. ఫలితంగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మైండ్ బ్లాంక్ అయ్యేలా మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 29 సీట్లలో అఖండ విజయం సాధించింది. గతంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 18 సీట్లు సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో మాత్రం తృణమూల్ కాంగ్రెస్ ప్రభంజనంతో 11 సీట్లకు పడిపోయింది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారిపోయాయి. రాష్ట్రంలో బీజేపీ నుంచి గెలిచిన 5 ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారంటూ బిగ్ బాంబ్ పేల్చింది. ఇప్పటికే తక్కువ సీట్లతో సతమతమవుతున్న బీజేపీకి ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేకెత్తించాయి. బీజేపీ గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ ప్రచారంపై బీజేపీ తీవ్రంగా ఓ రేంజ్ లో ఫైర్ అయింది. తృణమూల్ కాంగ్రెస్ వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేసింది. మమతా బెనర్జీ మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదంటూ కొట్టేసే ప్రయత్నం చేసింది. బీజేపీ ఎంపీలు అమ్ముడుపోయే వ్యక్తులు కాదని, అలాంటి క్యాండిడేట్లు తృణమూల్ కాంగ్రెస్ లోనే ఉన్నారంటూ బీజేపీ నాయకులు కౌంటర్ అటాక్ చేశారు. అయితే బెంగాల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ 7 దశల్లో జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుందని, మమతా బెనర్జీకి ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ 29 పార్లమెంట్ స్థానాల్లో మమతా విజయంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైపోయాయి. బీజేపీ సీట్లు 2019 కంటే తగ్గిపోయాయి. అదే టీఎంసీ సీట్లు 22 నుంచి 29కి పెరిగాయి. దీంతో మమతా బెనర్జీ ఇండియా కూటమికి మద్దతు కూడగట్టనుంది. ఇక ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీకి టచ్ లో ఉన్నది ఎవరో తెలుసుంది. ఒకవేళ బీజేపీ ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ లో చేరితే ఎన్డీఏ కూటమి విచ్ఛిన్నం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సందర్భంలోనే ఇండియా కూటమి బలం పెరగనున్నట్టు కనిపిస్తోంది. మరి బీజేపీకి హ్యాండ్ ఇచ్చేది ఎవరో స్పష్టత రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.